This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. కరీంనగర్లో కమల వికాసం చతికిలపడ్డ కాంగ్రెస్ మూడో స్థానంలో బీఆర్ఎస్. కేసీఆర్ వినోద్ కుమార్ల రికార్డు బ్రేక్. బండి సంజయ్ గెలుపుపై కార్యకర్తల సంబురాలు. కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం. స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్యేల ధీమా. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్లో మరోసారి కమలం వికసించింది. పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్ ఘన విజయం సాధించారు. గత మెజార్టీని బీట్ చేసి కాంగ్రెస్ అభ్యర్థి విరిచాల రాజేందర్ రావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ మూడవ స్థానానికి పరిమితమైంది. 6 నెలలకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీ చేసి ఓటమి చవిచూసిన బండి సంజయ్ పార్లమెంట్లోని 7 అసెంబ్లీలలో ఆ పార్టీ ఎక్కడా ప్రాతినిధ్యం లేకుండా అఖండ మెజార్టీ సాధించడం విశేషం. గెలుపు పట్ల కాషాయ వర్గాల్లో సంబరాలు అబ్బరన్నంటాయి. కరీంనగర్ ఎంపీగా రెండోసారి బండి సంజయ్ ఘన విజయం సాధించారు. వరుసగా రెండోసారి బీజేపీ విక్టరీ సాధించింది. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విరిచాల రాజేందర్ రావుపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రతి రౌండ్లోనూ బండి సంజయ్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. సర్వే ఫలితాలు ప్రతిబింబించాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బండి సంజయ్ భారీ విజయం సాధించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుండి చివరి రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చింది. రెండో రౌండ్కు మెజార్టీ పెరుగుతూ ఉంటే ఆ పార్టీ వర్గాలలో సంతోషం వెల్లివిరిసింది. ఈ నెల 13వ తేదీన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. పార్లమెంటు పరిధిలో మొత్తం 17,97,150 మంది ఓటర్లకు గాను 13,03,690 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 72.54 నమోదైంది. వయోవృద్ధులు, దివ్యాంగులు 1,625 మంది ఉండగా హోమ్ ఓటింగ్ ద్వారా 1,560 మంది ఓటు వేశారు. 8,811 మంది పోలింగ్ సిబ్బంది, 476 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఓట్ల లెక్కింపునకు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి సారథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేరువేరుగా ఓట్ల లెక్కింపును నిర్వహించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 395 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 18 టేబుల్స్, 22 రౌండ్లు, చొప్పదండిలోని 327 పోలింగ్ కేంద్రాల ఈవీఎంలను 14 టేబుల్స్, 24 రౌండ్లలో కౌంటింగ్ నిర్వహించారు. అదేవిధంగా వేములవాడలోని 260 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుళ్లపై 19 రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించారు.
సిరిసిల్లలో 287 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 21 రౌండ్స్, మానకొండూర్ 316 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 23 రౌండ్స్, హుజరాబాద్ 305 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 22 రౌండ్స్, హుస్నాబాద్ 304 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి 14 టేబుల్స్ 22 రౌండ్ల వారీగా ఓట్లను లెక్కించారు. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగళవారం 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. ఉదయం 6 గంటల నుండి కౌంటింగ్ ముగిసేంత వరకు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ ఎదుటిగా ఉన్న రోడ్డుపైన రాకపోకలకు అనుమతిని నిరాకరించారు. పొజిషన్స్లో పెట్టడం జరిగింది. బయట బందోబస్తుతో పాటు ఈ కౌంటింగ్ సెంటర్ చుట్టూ బందోబస్తు, అలాగే కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్స్ సెక్యూరిటీ కోసం కూడా పెట్టిన బందోబస్తు కూడా అన్ని మార్నింగ్ నుంచి పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన 500 పోలీస్ సిబ్బందితో కూడా అన్ని సెక్టర్స్లో కూడా డిప్లాయ్మెంట్ అయింది. అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో, అలాగే ఇంకా అడిషనల్ డీసీపీ ఏఆర్, ఏసీపీ టౌన్ రూరల్ హుజురాబాద్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఏసీపీ ఇన్ఛార్జ్గా ఉంటూ మొత్తం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. బయట కూడా ట్రాఫిక్ డైవర్జన్స్, ఈ కౌంటింగ్ సెంటర్ వచ్చే క్రమంలో ఎవరికైనా పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రాపర్గా ట్రాఫిక్ డైవర్జన్స్ ముందు నుంచి కూడా మీడియా ద్వారా తెలియజరిగింది. అలాగే అవుట్ సైడ్ కూడా ఏం గ్యాదరింగ్ లేకుండా సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనతో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం పెట్టిన రెస్ట్రిక్షన్స్తో కూడా అందరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరికి ఏం పర్మిషన్ లేదు. 144 సెక్షన్ ఉంది, గ్యాదరింగ్ కూడా ప్రొహిబిటెడ్ ఉంది. సో ఏదైనా అన్ఆథరైజ్డ్గా ఎవరు ర్యాలీ తీసినా కూడా దానిపైన కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రీవియస్గా పర్మిషన్ తీసుకుంటే కానీ అలాగా తప్ప వేరే అదర్ ర్యాలీస్ కానీ ఏం కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. ఎవరేం పర్మిషన్ తీసుకోలేదు ఇప్పటివరకు. అండ్ టోటల్ కూడా ఎక్కడ కూడా అవుట్ సైడ్ ఈవెన్ కౌంటింగ్ సెంటర్ బయట కూడా మేము గ్యాదరింగ్లో ఎవరికి కూడా అలౌ చేయము. 144 సెక్షన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే రేపు 6 వరకు పెట్టాము. ఇంకా ఏదైనా అలాగా పరిస్థితి పట్టి అది ఎక్స్టెండ్ చేయడానికి ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు పెట్టడం జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల 2005 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఓ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులు కలుసుకొని పరస్పరం యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో పూర్వ హెచ్ఎం మాధవరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణచారి, లక్ష్మయ్య, సత్తయ్య, లక్ష్మీనారాయణ, ఓరుగంటి సంపత్, బషీర్, అటెండర్లు రామస్వామి, మల్లేశం పాల్గొన్నారు. వీరు గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తన మనోభావాలను పంచుకున్నారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్లో 4 రోజుల క్రితం ఒక వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఒక వీధి కుక్క పడిపోయింది. నీరు, ఆహారం లేకపోవడంతో ఆకలితో అల్లాడుతున్న కుక్క అరుపులను గుర్తించిన స్థానికులు స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ప్రతినిధి గౌతమ్, శ్రీలక్ష్మి జంతు సంరక్షణ ప్రతినిధి అసిరి సుమన్కు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకొని బావిలో పడిన కుక్క పరిస్థితిని పరిశీలించారు. ఈ విషయాన్ని కరీంనగర్ అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది బావిలోకి దిగి బాలలో కుక్కను బంధించి బయటకు తీసుకువచ్చారు.
ప్రస్తుతం కుక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కరీంనగర్ పశు వైద్యశాల డాక్టర్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుక్కను బావిలో నుండి తీసి కాపాడిన అగ్నిమాపక సిబ్బందిని అభినందించారు స్థానికులు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజార్టీ సాధించి రికార్డు బద్దలు కొట్టారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. గత పార్లమెంటు ఎన్నికల్లో 89,508 ఓట్ల మెజార్టీ ఇస్తే నేడు 3 రెట్లు అధికంగా మెజార్టీని సాధించారు. 2006 ఉప ఎన్నికల్లో కేసీఆర్కు 2,01,581 ఓట్లు రాగా 2014లో వినోద్ కుమార్కు వచ్చిన మెజారిటీ 2,05,007 ఓట్లు. మరో 4 రౌండ్లు ఉండగానే కేసీఆర్, వినోద్ రావు రికార్డులను బద్దలు కొట్టారు బండి సంజయ్. ఈ సందర్భంగా సంతోషంతో భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్. నివాసంలో అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారాయన. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించడం పట్ల సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని పార్లమెంటు కార్యాలయం వద్ద ఉదయం నుండి సాయంత్రం వరకు సందడి నెలకొంది. రౌండుకు మెజార్టీ పెరుగుతూ వస్తూ ఉండడంతో కార్యకర్తల్లో ఉత్సాహం, సంతోషం వెల్లివిరిసింది. బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. రెండవసారి ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు బండి సంజయ్. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్. నివాసంలో అమ్మకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారాయన. ఈ విజయం కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు సంజయ్. మోదీ చరిష్మాతోనే ఇంతటి విజయం సాధ్యమైందని వెల్లడించారు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ జిందాబాద్, బండి సంజయ్ జిందాబాద్, మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీని 4వసారి కరీంనగర్ పార్లమెంట్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4వసారి ఆశీర్వదించారు. గతంలో ఎన్నికలు 2 సార్లు విద్యాసాగరరావు గారు. ఆ గెలుపైతే ఒక మిరాకిల్. ఒక నక్సలైట్ వ్యవస్థ, అసలు పోలింగ్ బూత్ ఏజెంట్ లేని సమయంలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మన బీజేపీని ఆదరించారు. ఇది 4వసారి గెలిపిస్తున్నందుకు ప్రత్యేకంగా కూడా నేను ఒక జిల్లా అధ్యక్షుని హోదాల కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు, ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వేములవాడ అసెంబ్లీలో ఊహించని విధంగా
పోయినసారి 24,000 మెజారిటీ వస్తే దాదాపు 43,000 చిల్లర మెజారిటీ వచ్చింది. సిరిసిల్లలో అప్రతిహతంగా దాదాపు లాస్ట్ ఇయర్ 5,000 ఓటు తక్కువ వచ్చినట్టయితే ఈసారి 6,000 మెజారిటీ. అంటే ఒక నియంతృత్వ పొగడలకు బీఆర్ఎస్ ప్రభుత్వ నియంత్రణ పొగడకు కేటీఆర్ నిరంకుశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏ రకమైనది పోరాడిరో ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడిరో ఆ రిజల్ట్ ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది మాకు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గారు మొదటి నుండి కూడా మేము అనుకుంటున్నాము 2 లక్షల పైగా మెజార్టీ వస్తాయని చెప్పేసి. కరీంనగర్ మొత్తం కూడా వారు వన్ సైడ్ అయినట్టు ఈరోజు కరీంనగర్ మొత్తం కాషాయమయమైంది. ఇది అంటే మోడీ గారు కూడా ఫస్ట్ లిస్ట్లో కరీంనగర్ ఎంపీ సీట్ వస్తాయని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది రెండోసారి భారీ మెజార్టీతో బండి సంజయ్ గారు గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ మాతాకి జై. ఈసారి 4వసారి మరి కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగరవేయడం అంటే ఖచ్చితంగా కరీంనగర్ అడ్డ కాషాయం అడ్డలాగా ఈరోజు అది ప్రూవ్ అయిపోయింది. మరి బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు కరీంనగర్ ప్రజలు. మరి కరీంనగర్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే రాబోయే రోజులలో నరేంద్ర మోడీ నాయకత్వం ద్వారా బండి సంజయ్ గారి చొరవతో ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, సంక్షేమమే కావచ్చు, విద్య వైద్యమే కావచ్చు, ఉద్యోగం వ్యాపార అవకాశాలు కావచ్చు, దండిగా వచ్చి అందరూ బాగుండాలని మనం కోరుకున్నాము. మరొకసారి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ, ఓటర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన దేశ ప్రజలకు, కరీంనగర్కి భారీ మెజార్టీ ఇచ్చిన మా సంజయనకు భారీ మెజార్టీ ఇచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఉచితాలు ఇచ్చినా దేశ ప్రజలు అభివృద్ధికే ఓటేసిర్రు. ఇదని అభివృద్ధికే ఓటేసిందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ ఎలక్షన్ తోటి 3వసారైనా కొంచెం కూడా వ్యతిరేకత లేదు నరేంద్ర మోడీ గారి మీద. స్పష్టమైన మెజార్టీ ఇచ్చిన ఎన్డీఏకు, అందరి దేశ ప్రజలకు మరియు మా కరీంనగర్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భంగపాటు ఎదురైంది. ఇక్కడి నుండి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ఘోర పరాభవం ఎదుర్కొన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4 ప్రాతినిధ్యం వహిస్తున్న మెజార్టీని సాధించలేకపోయారు. హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి కొంత మెజార్టీ వచ్చినా ఓవరాల్గా ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ను ఘోరంగా బీట్ చేసింది బీజేపీ. అన్ని తానే నడిపించిన రాష్ట్ర మంత్రి పొన్నంకు ఈ ఫలితాలు ఇబ్బందిగా మారాయి. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ కు ఘోర పరాభవం ఎదురైంది. అధిష్టానం నుండి పట్టుబట్టి వెలిచాలకు టికెట్ ఇప్పించుకున్న ఆ పార్టీ 4 ఎమ్మెల్యేలు తమ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. హుస్నాబాద్, మానకొండూర్, చొప్పదండి, వేములవాడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ పార్లమెంటులో మాత్రం హుస్నాబాద్ మినహా ప్రభావం చూపలేకపోయింది. రెండు 2009లో పీఆర్పీ నుండి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చి టికెట్ సాధించుకున్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీలలో 4 సెగ్మెంట్లలోని ఎమ్మెల్యే సాకారంతో పాటు హుజురాబాద్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలతో విజయం సాధిస్తానన్న నమ్మకంతో పోటీలో దిగిన వెలిచాలకు నిరాశ ఎదురైంది. సంక్షేమ పథకాలతో పాటు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు కూడా తమకు షిఫ్ట్ అవుతుందని కాంగ్రెస్ భావించింది. ఇందుకు భిన్నంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రజలకు పరిచయం లేని వ్యక్తిని పోటీలో నిలబెట్టడంతో పాటు మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డిని విస్మరించడం కూడా కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణాలు అయినట్లుగా తెలుస్తోంది.
కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిపై స్పందించారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. నగరంలోని డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు ఆయన. తన హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మెజార్టీ ఇప్పించినప్పటికీ ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో అనుకున్న ఫలితాలు రాలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడంతో పాటు మతపరమైన అంశాలు, రామమందిర ప్రారంభం బీజేపీకి కలిసి వచ్చిందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి విలిచాల రాజేందర్రావు. ఓటమి చెందినప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తూ భవిష్యత్తు కార్యాచరణలో ముందుకెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో గెలిపించలేకపోయినందుకు అభ్యర్థి వెలిచాలకు క్షమాపణ చెప్పారు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సమావేశంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నాయకులు పురుమళ్ల శ్రీనివాస్, ప్రణవ్ బాబు, ఆరపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పాల్గొన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ఈ యొక్క లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ కంచుకోటగా చేసుకుంటాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మనం చేస్తాం. దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడద్దు. ఇది నైతికంగా మన గెలుపు. మనం ఎక్కడున్నాం, కాంగ్రెస్ లేదు అని చెప్పినటువంటి 3 టీఆర్ఎస్ శాసనసభ్యుల దగ్గర 2 మాజీ మంత్రులు, అందులో వాళ్ళ దగ్గర కూడా మెజార్టీ రానటువంటి పరిస్థితులల్లా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుంటుందని అడుగుతా ఉన్నాం. ఇవాళ తప్పకుండా ఈ ప్రాంతంలో ప్రతి కాంగ్రెస్ కష్టంతో 3,50,54 ఓట్లు సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాసనసభ్యులతో పాటుగా గ్రామ బూత్ దాకా ఉండబడేటువంటి ప్రతి కార్యకర్త కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం భవిష్యత్తులో మొత్తంగా మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, స్థానికంగా వార్డు మెంబర్లు సింగిల్ ఉండలు కూడా గెలిచే విధంగా కార్యాచరణ తీసుకొని ఇదే ఐక్యంగా సమిష్టిగా పనిచేస్తామనే మాట కూడా సందర్భంగా కార్యకర్తలకు ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటాం. మేము ఓడిపోయినంత మాత్రాన కరీంనగర్ లోక్సభ ప్రజలకు దూరంగా ఉన్నాం. తప్పకుండా కరీంనగర్ లోక్సభ ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా పార్లమెంటు సభ్యుడు లేడు అనేటువంటి లోపం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక రకమైనటువంటి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పోరాటమే ముఖ్యం. ఏ యుద్ధంలో అయినా, ఏ ఆటలో అయినా, రాజనీతిలో అయినా, రాజకీయాల్లో అయినా పోరాటం చేయాల్సిందే. ఎవరో ఒకరు గెలుస్తారు. కానీ ప్రజలందరూ కూడా విజ్ఞత వహించాల్సి ఉండగా అయోధ్యలో ఈరోజు రామ మందిరం ఎక్కడైతే కట్టినారో అక్కడ ఆ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో చిత్తుగా బీజేపీ ఓడిపోయింది. కానీ మరి తెలంగాణ ప్రజలకు ఆ రామచంద్రుడు ఏం చెప్పినాడో ఏమో కానీ ఇక్కడ ఓట్లేయడం జరిగింది. మరి ఈ అభ్యర్థికి ఏ బెనిఫిట్స్ ఉన్నాయో, ఏం డిబెనిఫిట్స్ ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. రెండవసారి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడని, పోయినసారి ఒక వర్గం ప్రజలు నాకు ఓట్లు వేస్తలేరు, నన్ను ఓడిస్తూ ఉన్నారని తెలియజేసి ఒక సింపతిని కొట్టేసి ఆయన గెలవడం జరుగుతూ ఉన్నది. సరే, గెలుపు ఎవరిదైనా ఎవరో ఒకరు గెలవాల్సిందే. ఈరోజు మేము గెలిచినందుకు బాధ లేదు. దేశంలో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము, ఇండియా కూటమి ప్రభుత్వము కేంద్రంలో ఏర్పడుతుందన్న నమ్మకాన్ని రాహుల్ గాంధీ గారు చేసిన ప్రతి ప్రయత్నం, అది భారత్ జోడో యాత్ర కావచ్చు, అది ఈస్టర్న్ స్టేట్స్లో యాత్ర కావచ్చు, ప్రతి ఒక్క వర్గాన్ని కలవడం కావచ్చు, చాలా విధాలుగా ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది. రాజేందర్ గారికి ఆశించిన స్థాయిలో మేము ఓట్లను రాబట్టలేకపోయినాం. దానికి సారీ అని చెప్పి సందర్భంగా రాజేంద్ర గారికి పార్టీ కూడా సందర్భంగా మా ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈ ప్రజా తీర్పును శిరసావహిస్తాం. ఎక్కడైతే పొరపాటు జరిగిందో దాన్ని గ్రహించి ఆ పొరపాటుని సరి చేసుకుని రాబోయే రోజుల్లో ప్రజల మెప్పును పొందే కార్యక్రమం చేస్తామన్నమాట సందర్భంగా చెబుతూ ఇక్కడి గెలుపు నరేంద్ర మోడీ గారు వేసినటువంటి కార్యక్రమమే. ఉత్తరాల్లో భారతీయ జనతా పార్టీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిన క్రమంలో దక్షిణాదిలో మోడీ గారికి అక్షంతలు ప్రేరేపించకుండా చెప్పినట్టుగా చేసిన వాటిలో కాస్త రోడ్డు అటువైపు మళ్ళీ చేపట్టిన సందర్భంగా భావిస్తూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా పోటించే క్రమంలో వెనక్కి పోవడంతో కూడా భారతీయ జనతా పార్టీ మేలైన భావన సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ రాబో రోజుల్లో
కాంగ్రెస్ పార్టీ ఏ ఎన్నికలైనా సవాల్ని తీసుకొని ప్రజలన్నాడికి అనుగుణంగా పనిచేస్తూ పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కి సర్టిఫికెట్ అందజేశారు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి. నగరంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీ కౌంటింగ్ కేంద్రంలో బీజేపీ నేతలతో కలిసి సర్టిఫికెట్ అందుకున్న అనంతరం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనను రెండవసారి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి యొక్క పూర్తి మీద ఓటేసి నన్ను గెలిపించడం నిజంగా చాలా సంతోషం. ఏ నమ్మకం విశ్వాసంతో నన్ను ఇంత భారీ మెజార్టీతో రెండవసారి గెలిపించారో తప్పకుండా కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు రుణపడి ఉంటారు. ఈ విజయం మొత్తం మా కార్యకర్తలకు అంకితం, ఈ కరీంనగర్ ప్రజలకు అంకితం, నరేంద్ర మోడీ గారికి అంకితం. ప్రతి కార్యకర్త దాదాపు 3 నెలల పాటు 3 నెలల నుంచి ప్రజాహిత యాత్ర పేరుతున్న కానీ ప్రచార సందర్భంగా వాళ్ళన్ని పనులు వదిలిపెట్టుకొని పార్టీ గెలిపే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీకి నేను మొదటిదాకా రాష్ట్ర అధ్యక్షుడు ఉండడం గర్వకారం. నాకు కూడా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు అవన్నీ గుర్తించారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను పోరాడిన తీరు, ఇలా కరోనా సమయంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేసే తీరు, ఆదుకున్న తీరు, ఇవాళ 2 సార్లు జైలుకు పోయి దాదాపు అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు భరించినటువంటి వ్యక్తిగా, పేద ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తిగా ఇలా ప్రజలు ఆదరించి అభిమానించి నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అదే పందాన్ని కొనసాగిస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం తప్పకుండా ఫైట్ చేస్తా. ఎందుకంటే శాసనసభ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉండే. బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ ప్రజలందరూ కూడా 6 గ్యారెంటీలు నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. 6 నెలలు గడిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన తరుణంలో కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. రేపు 6 గ్యారెంటీలుగా అమలు చేయాలంటే గతంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తి ఏ విధంగా ఫైట్ చేసిండు. కరీంనగర్ ఎంపీగా మరోసారి గెలుపొందిన బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. నగరంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటమి చెందిన ప్రజల పక్షాన పోరాడతామన్నారు. దేశంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో బీజేపీ లేదన్నారు. రామ మందిరం నిర్మించిన అయోధ్యలోనే బీజేపీ ఓటమి దిశలో ఉందని ఆరోపించారు. ఇకనైనా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు వినోద్ కుమార్. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి, ప్రజలకి కావాల్సింది అభివృద్ధి. ఇప్పటికైనా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, దయచేసి మీరు కొంత ధర్మం అంటే భగవద్గీతలు ఏం చెప్తుంది, ధర్మము నీ బాధ్యతను నిర్వహించాలని చెప్తారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు అవకాశం వచ్చింది, నేను ప్రతిపక్ష పార్టీగా ఇప్పుడు మేము ఉన్నాం, మీరు తప్పనిసరిగా మరి మా సూచనలు తీసుకోబోతుంది. కానీ పత్రిక ద్వారా ప్రజా సమస్యల్ని లేవనెత్తే సందర్భంలో కూడా ప్రజల పక్షాన్ని పని చేయండి. ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు. బండి సంజయ్ గారికి మరి అదృష్టవంతుడు, మోడీ గారి పేరు మీద మరొకసారి గెలిచాడు. 2 సార్ల నా ఓటమి కారణం మోడీ గారు, 2 సార్లు నేను ఓడిపోవడం కారణం మోడీ గారు. కాబట్టి సంజయ్ గారు మంచిగా పనిచేయండి. ఎందుకంటే ప్రజల కోసం ఉన్నాం మనం. తప్పనిసరిగా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు చేయండి. ఏదైనా కూడా సమాజం అభివృద్ధి కోసం చేస్తాం. నాకు ఇంతకుముందే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టాను. మరి ఆయన నోటి దురుదైందో నాకు అర్థం కాదు. వినోద్ కుమార్ ఫీడ్ అయింది అంటాడు. ఎందుకే ప్రభాకర్, మీరు మంత్రి అయ్యారు, ఇప్పుడు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, మంచిగా మాట్లాడారు కదా. నేను కరీంనగర్ నగరానికి 1000 కోట్లు పట్టుకొచ్చినందుకు ఫీడ్ నా కరీంనగర్కి. స్మార్ట్ సిటీ నువ్వు ఎంపీ ఉన్న ఒక 5 రూపాయలు తెచ్చినవా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కమల వికాసం, చతికిలపడ్డ కాంగ్రెస్, 3వ స్థానంలో బీఆర్ఎస్. కేసీఆర్, వినోద్ కుమార్ల రికార్డు బ్రేక్, బండి సంజయ్ గెలుపుపై కార్యకర్తల సంబురాలు.
కాంగ్రెస్ ఓటమిపై స్పందించిన మంత్రి పొన్నం. స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తామని ఎమ్మెల్యేల ధీమా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.